హలో అండి. వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి మాన్సరాజ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. నేను బాగున్నాను, మా వాళ్ళు బాగున్నారు. మీ అందరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాస్కులు అయితే తప్పనిసరిగా బయటికి వెళ్ళేటప్పుడు పెట్టుకోండి, శానిటైజ్ చేసుకోండి. ట్రైన్ జర్నీ ఇలాంటి జర్నీస్ అన్నిటిలో కూడా ఖచ్చితంగా శానిటైజర్ మాస్కులు యూజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనతో పాటు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకంటే ఎక్కువగా పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ఎఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండి వాళ్ళని కూడా బాగా చూసుకుందాం, సరేనా? ఈ కొత్తగా వచ్చిన వైరస్ తో అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. మాక్సిమం బయటకు రాకుండా ఉంటే బెటర్ అని అనుకుంటున్నా. నేను ఇప్పుడు పెట్టిన వీడియో అయినా ఇకపైన కొన్ని వీడియోస్ పెట్టబోతున్నా. అవి కూడా మేము ఇప్పుడు తిరిగినవి అయితే కాదు, కొంచెం ముందుగా తిరిగినవి. ఇప్పుడు వైరస్ మళ్ళీ వచ్చింది అన్న తర్వాత మాత్రం మేము బయటకు రాలేదండి. వెళ్తే ఇంకా డైరెక్ట్ గా పండక్కి ఊరే వెళ్తాం అన్నమాట. అది ఈ పచ్చని మొత్తం వాతావరణం చూస్తుంటే మీకు చాలా హాయిగా ఉంటుందని అనుకుంటున్నాను. తిరిగిన నాకైతే మాత్రం ఇంకా బాగుంది. ఇది మొన్న అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు వీడియో అనమాట. వెళ్తున్నప్పుడు అంటే వెళ్ళి అక్కడి నుంచి భీమవరం వెళ్ళాం అనమాట. భీమవరంలో అల్లూరి సీతారామరాజు గారి స్టాచ్యూ ఉంది కదండి, అది చూడడానికి అయితే వెళ్తున్నాం. మేము అది కట్టిన తర్వాత అయితే చూడటానికి వెళ్ళలేదు. మాది భీమవరంలో కాదు, పక్కనే కాబట్టి వెళ్లాల్సి వస్తుంది ఇక్కడి నుంచి. భీమవరంలో అంటే చాలా సార్లు వెళ్ళే వాళ్ళం. చాలా అయితే బాగుంది, ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే మన ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం చూడడం అయితే ఇలా మేము ఎవరైనా వీడియోస్ పెట్టినప్పుడే కదా చూస్తారు, లేదంటే మీరు ఊరు వెళ్ళినప్పుడే చూస్తారు. సో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. నేను, మా వారు, మా అబ్బాయి అయితే ముగ్గురం కలిసి సరదాగా ఇలా సాయంత్రం స్టార్ట్ అయ్యాము. మధ్యలో అయితే మధ్యాహ్నం ఎండగా ఉంటుంది కదా, బాబుకి ఇబ్బందిగా ఉంటుందని సాయంత్రం వెళ్తే కొంచెం సరదాగా కూడా ఉంటుంది కదా అని కాస్తంత ఫ్రెష్ అయ్యి అలా ముగ్గురం కలిసి బయలుదేరి వెళ్తున్నాం అనమాట. సో మధ్యలో వచ్చి ఇదిగోండి ఇలాంటి చిన్న చిన్న లొకేషన్స్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంటాయండి. మీకోసం చాలా క్వాలిటీగా అయితే తీసాను నేను, మీకు క్లియర్ గా కనిపిస్తుందని. అలాగే ఇదిగోండి ఇది రొయ్యల ఫ్యాక్టరీ అన్నమాట. తాడేపల్లిగూడెం రోడ్డు నుంచి భీమవరం వచ్చే రోడ్డు మధ్యలో కనిపించే లొకేషన్స్ నేను మీకు చూపించేది. ఇదైతే రొయ్యల ఫ్యాక్టరీ, అందరికి అక్కడ ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది. ఇది సంజన అపార్ట్మెంట్స్ ముందుగా వెళ్తూ ఉన్నాం అనమాట. ఇంతకు ముందు సంజన అపార్ట్మెంట్స్ లో ఉన్నామని మా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుస్తుంది, కొత్త వాళ్ళకైతే ఇప్పుడు చెప్తున్నా. ఇంతకు ముందు సంజన అపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళం. దానికి ఆపోజిట్ లో మాత్రమే ఇదిగోండి ఈ టెంపుల్ ఉంది. చాలా బాగుంది కదా, నాకు చాలా నచ్చేది. ఇలా బయటకు రాగానే కనిపించేది అనమాట. అది వినాయకుడి గుడి అండ్ ఆంజనేయ స్వామి విగ్రహం అనమాట. ఇదిగోండి భీమవరం అయితే ఎంటర్ అయ్యామని మీకు ఆ బోర్డు చూస్తే అర్థమైపోయి ఉంటుంది. బీవీరాజ్ కాలేజ్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. అక్కడ ఐ లవ్ భీమవరం అనేది ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా నేను వీడియో తీశాను, చాలా అందంగా కనిపిస్తుంది. లైట్స్ అవన్నీ వేసి ఉంచుతారనమాట. మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. రిటర్న్ వచ్చేటప్పుడు డిమార్ట్ కూడా వెళ్ళామండి, అది కూడా మిస్ చేయకండి. అది లాస్ట్ లో చిన్నదే పెట్టాను, పెద్దగా ఏం పెట్టలేదు. ముఖ్యంగా అయితే మాత్రం సీతారామరాజు గారి స్టాచ్యూ చూడడానికనే వెళ్తున్నాం. స్టాచ్యూనే కదా చూడడానికి వెళ్తున్నాం అనుకున్నాం, కానీ అక్కడ చాలా బాగా అనిపించింది. చాలాసేపు ఉండొచ్చామండి. మేము 2 times వెళ్ళాము. యాక్చువల్లీ ఫస్ట్ వెళ్ళినప్పుడు నేను వీడియో తీయలేదు, లైట్ గా మా కోసం తీసుకున్నాము. తర్వాత మాత్రం మీకోసం వీడియో తీశారనమాట ఇంత చక్కగా. ఇంతకుముందు ఇదిగోండి ఇక్కడైతే మేము ట్రైన్ వస్తుందని వెయిట్ చేసేవాళ్ళం. ఇప్పుడు అండర్ గ్రౌండ్ నుంచి ఇలా కట్టేయటం వల్ల ట్రైన్ పైనుంచి వెళ్ళిపోతుంది, మనం ఈజీగా ఇలా వచ్చేయచ్చు అనమాట. టైం కూడా వేస్ట్ అవ్వదు. స్టేషన్ కి ట్రైన్ కోసం వెళ్ళాలన్నా కూడా ఇక్కడ టైం పోతూ ఉండేది కదా. సో ఇప్పుడు అలా ఉండదు అనమాట, వెయిట్ చేయక్కర్లేదు. చక్కగా ట్రాఫిక్ జామ్ కూడా లేకుండా వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇప్పుడైతే ఇది ఒక పెద్ద కాల్వ అండి. ఈ కాల్వ మీరు ఆల్రెడీ ఇంతకు చూసారు కదా, అక్కడి నుంచి వస్తున్న కంటిన్యూషన్ కాల్వనే ఇది. ఇక్కడికి వచ్చేసరికి మీకు పెద్దగా కనిపిస్తుంది అనమాట. ఇలా వీడియోల కంటే బయట చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా భీమవరం రాకపోయిన వాళ్ళైతే ఒక్కసారైనా వచ్చి విజిట్ చేసి అక్కడ ఏంటి స్పెషల్ అనేది చూసి వెళ్ళండి, మీకు చాలా నచ్చుతుంది. మా నాన్నగారు చిన్నప్పుడంతా ఇలా ఇదిగోండి ఈ పక్క నుంచి ఇలా తిరుగుతూ ఉండేవాళ్ళంట. ఈ కాలువ దగ్గర ఎక్కువగా ఆడుకుంటూ ఉండేవాళ్ళంట, మా నాన్నగారు చెప్పారు. ఫ్రెండ్స్ అందరూ కలిసి. అలానే పక్కనే చిన్న వినాయకుడి టెంపుల్ కూడా కొంచెం పెద్దగా మంచిగా కట్టారనమాట. చాలా చిన్నగా ఉండేది, చాలా చక్కగా కట్టేశారు. ఇప్పుడైతే భీమవరం మధ్యలో నుంచి అయితే వెళ్ళిపోతున్నాము సీతారామరాజు గారిని చూడడానికి, అంటే ఆయన విగ్రహాన్ని చూడటానికి. చాలా బాగా అనిపిస్తుందండి. అప్పుడే సూర్యాస్తమయం అవుతుంది కాబట్టి ఈవినింగ్ అయింది బాగా, అందుకని ఎంత అందంగా కనిపిస్తుంది. చుట్టూ పచ్చదనం, సూర్యుడేమో ఆరెంజ్ కలర్ లో చాలా బాగున్నారు కదండి. బిల్డింగ్స్ మధ్యలో భలేగా కనిపిస్తున్నారు. ఇలాగే వీళ్ళైతే ఈ విగ్రహం పక్కనే ఇల్లులు కట్టుకునే వాళ్ళైతే మాత్రం
వాళ్ళకి ఇంకా క్లియర్ గా అందంగా కనిపిస్తుంది అనమాట. చాలా బాగా అనిపించింది నాకైతే చూసిన తర్వాత. వచ్చేసామండి, ఇదిగోండి మొత్తానికైతే దగ్గరలోకి వచ్చేసాము. ఇదిగోండి సీతారామరాజు గారి దగ్గరికే వచ్చేసాము. మీరు కూడా మాతో పాటు మొత్తం అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక్కడైతే నేను ఎలా ఉంటుందో ఓన్లీ విగ్రహమే ఉంటుంది అనుకున్నాను. బట్ ఇక్కడ ఏంటంటే ఒక పార్క్ లాగా చాలా అందంగా తయారు చేశారండి. చుట్టూ ఉండే ఫ్యామిలీస్, చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూడా చక్కగా వచ్చి కూర్చొని చక్కగా ఆడుకుంటూ ఉన్నారండి. కానీ అక్కడ ఉన్నంతసేపు కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది. మధ్యలో ఇక్కడ కూడా ఇలా వాటర్ అవన్నీ పెట్టారు. బట్ కాకపోతే ఏంటంటే కొంచెం పాడైనవి అంట మిషన్స్, అందుకని ఇప్పుడైతే వేయలేదు. ఇలా ఇవన్నీ ఆన్ చేసి ఉండేటప్పుడు వస్తే ఇంకా అందంగా ఉంటుంది. మేము నైట్ టైం వెళ్ళాం ముందు, ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. అవి నేను షార్ట్ వీడియోస్ లో పెడతాను. ఇక్కడైతే మా అబ్బాయి ఆల్రెడీ స్టార్ట్ చేసేసాడు. తనకి చాలా బాగుంది అనమాట. కింద కూడా పడిపోయిన దెబ్బ తగలకుండా గ్రాస్ అవి చాలా బాగా పెట్టారండి. అదిగోండి అక్కడ స్టెప్స్ లాగా అటు ఇటు కూడా కూర్చోవడానికి ఎంతమంది వచ్చినా సరిపోయేలాగా సెట్ చేశారనమాట. చాలా బాగా అనిపించింది. ఈ విగ్రహాన్ని క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో భీమవరంలో 7 అడుగుల సిమెంట్ దిమ్మపై 30 అడుగుల కంచు విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం తయారీకి 3 కోట్ల వ్యయం అయిందంట. ఈ విగ్రహానికి పాలకొల్లు మండలం అగరుకు చెందిన అల్లూరి సీతారామరాజు అనే దాత ఈ 3 కోట్లు విరాళంగా అందచేశారు. 10 టన్నుల కంచు మెటీరియల్, 7 టన్నుల స్టీలును వినియోగించారు. హనుమాన్ జంక్షన్ కు చెందిన శిల్పి బుర్రా ప్రసాద్ ఈ విగ్రహాన్ని 32 రోజుల్లో తయారు చేశారు. అంతేకాదు దేశంలోనే అతిపెద్ద అల్లూరి సీతారామరాజు విగ్రహంగా నిలవబోతుందట. నాకైతే అక్కడ ఎంతసేపు ఉన్నా కూడా ఉండాలని అనిపించింది. నాకే కాదు, మా పిల్లోడైతే ఇంకా చక్కగా ఆడుకుంటూనే ఉన్నాడండి. విగ్రహాన్ని దగ్గర నుంచి చూస్తుంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా నైట్ అయితే ఇంకా గోల్డ్ కలర్ లో చాలా బాగా కనిపిస్తుందండి. చూసారా ఎంత బాగా? దగ్గర నుంచి అయితే ఇంకా పెద్దగా అనిపిస్తుంది అనమాట. ఇంకా వీడియోలో చూసిన దానికంటే కూడా బయట నుంచి చాలా సర్ప్రైజ్ గా అనిపించింది నాకు. ఎందుకంటే నేను వెళ్ళటం అయితే అదే ఫస్ట్ టైం అనమాట విగ్రహం దగ్గరికి. మరి మా వారు ముందు చూసారు లేదో నేను అడగలేదు, ఎందుకంటే ఆయన చాలా సార్లు ఇక్కడికి ఇటువైపు వస్తూ ఉంటారు కాబట్టి చూసే ఉంటారని అనుకుంటున్నాను. అయితే మా అబ్బాయికి ఒక చిన్న బుల్లి ఫ్రెండ్ కూడా అక్కడ పరిచయం అయిందనమాట. అమ్మాయి అయితే నాకు చాలా బాగా నచ్చేసిందండి. ఎంత బాగా అంటే అంత బాగా నచ్చింది. భలే ముద్దు ముద్దుగా మాట్లాడేస్తుంది. మా వాడితో తనే వచ్చి ఫ్రెండ్షిప్ చేస్తుంది అనమాట. ఎప్పుడు వీడే వెళ్ళి అందరితో ఫ్రెండ్షిప్ చేసుకునేవాడు, బట్ ఈసారి మాత్రం ఆ అమ్మాయి వచ్చి ఫ్రెండ్షిప్ చేస్తుంది. మా వాడు చూసారు కదా ఎలా పైకెక్కి అటువైపు దూకడానికి ప్రయత్నాలన్నీ చేస్తున్నాడో. నేనైతే చాలా జాగ్రత్తగానే ఉన్నాను, అస్సలు ఎక్కనివ్వను కూడా ఎక్కనివ్వలేదు అనమాట. ఈ బుడ్డి పిల్ల చూసారా ఎంత ముద్దు ముద్దుగా మాట్లాడుతుందో. వాళ్ళ తాతగారితో వచ్చింది, ఏది అడిగినా భలేగా చెప్తుంది, భలే బిహేవ్ చేస్తుంది. సూపర్ గా ఉంది బిహేవియర్ అయితే మాత్రం. చాలా చక్కగా అనిపించింది అనమాట. నా దగ్గరికి ఈజీగా వచ్చేస్తుంది ఆ పిల్ల కూడా, ఏదో తెలిసినట్టు. మా బుడ్డోడు ఎలా వస్తున్నాడో అలానే వస్తుంది పాప. అయితే నేను విగ్రహం దగ్గర ఇలా కాసేపు అలా ఉండి చూసుకుంటూ వచ్చేసాను. ముందుకు వచ్చి కాసేపు కూర్చున్నాను కూడా, మొత్తం వీడియో తీయాలి కదా అని. అలానే అక్కడి నుంచి అలా ముందుకు వచ్చి మొత్తం అన్ని క్లియర్ గా మీకు కనిపించేలాగా వీడియో తీస్తూ ఉన్నాను. విగ్రహాన్ని మాత్రం ఇలా మొత్తం తల పైకెత్తి చూడాల్సి వచ్చింది. అక్కడ ఇంకా మా వారు కూడా నాకు తీస్తున్నారు, నేనే కదా అలా తీస్తూ ఉన్నానని చెప్పేసి. వాళ్ళిద్దరు అక్కడ కూర్చొని చూడండి ఎంత బాగా ముచ్చట్లు పెట్టుకొని మాట్లాడుకుంటున్నారో. చక్కగా రెస్పాండ్ అవుతుంది పాప, భలే ఏదో చెప్తూ ఉందన్నమాట వాడికి. వాడు కూడా ఇంకేదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు నాకు పాప గురించి. ఆ బ్యాక్ సైడ్ ఏంటంటే లైట్స్ వెలిగి వాటర్ అంతా ఇలా వస్తుంది అనమాట పైకి. బట్ ఇప్పుడు ఆ మిషన్స్ అయితే పాడైనవి అని చెప్పారనమాట అక్కడ కూడా, సీతారామరాజు గారి దగ్గర కూడా. ఇదిగోండి నేను గట్లు 3 స్టెప్స్ లాగా కట్టారని చెప్పాను కదా, ఇవే అనమాట. అక్కడ గడ్డి కూడా వేశారు, అలా మెట్లలా పెట్టారు. కాకపోతే పిల్లలు ఏంటంటే చూసుకోకుండా గుద్దేసుకుంటున్నారు, అది కొంచెం భయం వేసింది. వీడెళ్ళి పెద్దవాళ్ళతోనే ఆడుతున్నాడు ఎక్కువగా. ఆ పిల్లలతో పాటు ఏదో వీడు కూడా వాళ్ళతో పాటు వచ్చినట్టు వాళ్ళతోనే ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. పిల్లలకైతే మాత్రం సూపర్ గా ఉందనే చెప్పొచ్చు. ఇక్కడైతే రోడ్డుకి కొంచెం దగ్గరలోనే ఉంది, కానీ ఇలా ఉంటే మాత్రం చెట్లు అన్ని కూడా మనకి పెద్దగా పొల్యూషన్ ఉండదు అనమాట. ఎందుకంటే చెట్ల ద్వారా మనకి మంచి గాలే వస్తుంది. పిల్లలకైతే మాత్రం చాలా చాలా బాగుంది. పెద్దవాళ్ళం వచ్చి ఇలా కూర్చోవచ్చు, ఇలా పిల్లల్ని ఆడించుకోవచ్చు.
అంత చక్కగా అనిపించింది అనమాట. ఇంకా ఇంప్రూవ్ చేస్తారని అనుకుంటున్నాను. నేను మళ్ళీసారి వెళ్ళినప్పుడు కూడా ఇంత చూపించకపోయినా చిన్నగా అయితే ఏదైనా ఇంప్రూవ్ చేస్తే మాత్రం చూపిస్తాను. మాక్సిమం కుదిరినంత వరకు అయితే నేను మంచి మంచి వీడియోస్ తీసి ఇలాంటివి చూపించడానికే ట్రై చేస్తాను. మా వారికి చాలా నచ్చిందనమాట. అక్కడే కాసేపు కూర్చొని అలా చిన్న వీడియో తీసుకున్నారు. నాకు కూడా చాలా బాగా అనిపించింది. విగ్రహం చూసారా ఎంత పెద్దగా ఉందో. ఆయన అసలు మామూలుగా చిన్నగా ఉన్నారు. అక్కడ కింద నుంచి తీయడం వల్ల ఏదో సమానంగా ఉన్నట్టు కనిపిస్తుంది. నేనైతే కాసేపు అలా కూర్చుందా అని చెప్పేసి మొత్తం వీడియో తీసిన తర్వాత వెళ్ళి అదే గట్టు పైన కూర్చున్నాను అనమాట. అలా కూర్చొని అలా ఏదైనా అప్డేట్స్ వచ్చాయా అని ఫోన్ కూడా చూసుకుంటూ మొత్తం అంతా గమనించుకుంటూ ఉన్నా అనమాట. ఎందుకంటే కాస్త అంతా అలా కూర్చుంటే కూడా హాయిగా ఉంటుంది కదా. మీకు కూడా తెలుసు, ఏదైనా పార్క్ కానీ ఏదైనా మంచి ప్లేసెస్కి వెళ్ళి ప్రశాంతంగా కూర్చుంటే చాలా హాయిగా ఉంటుంది. అందుకని నేను కూడా కొంచెం వీడియోస్ అవి తీయడం మానేసి అది పక్కన పెట్టేసుకొని అలా చూసేసి ఏం తీసానో చూసుకొని ఒకసారి చెక్ చేసేసుకొని అలా కూర్చున్నాను అనమాట. అలానే కొంచెం మా వాడిని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. వాడైతే ఆగడు కదా, వాడు పరిగెడుతూనే ఉన్నాడు. ఎక్కడ పడిపోతాడో గట్టు మీద అని చెప్పి కొంచెం భయం వేసింది. మళ్ళీ 2-3 సార్లు రోడ్డు కూడా వెళ్ళిపోవడానికి ప్రయత్నించాడు. ఎందుకంటే గేట్ ఓపెన్ ఉందన్నమాట. అందరు పిల్లలు వెళ్ళటం లేదు, మా వాడు మాత్రం ఆగటం లేదు. ఇంకా వీడితో మన వల్ల కాదులే అని చెప్పేసి ఇంక వెళ్ళిపోదాం అనుకున్నాం. మీ ఇద్దరే వచ్చిండంటే ఇంకా కాసేపు కూర్చునే వాళ్ళం. బట్ కాకపోతే మా ఇద్దరితో పాటు మా బుడ్డోడు కూడా ఉండాలి. మాకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఉండాలి. వాడు లేకపోతే ఎవరో ఒక ఫ్రెండ్ లేనట్టే అనిపిస్తుంది అనమాట. అంత బాగా అనిపిస్తుంది మా బుడ్డోడితో మా ఇద్దరికి. ఏ చిన్న ప్లేస్కి వెళ్ళిన కూడా వాడు ఉంటే బాగుంది కదా అనిపిస్తుంది. చిన్న షాప్కి వెళ్ళి కూడా మా అబ్బాయి ఉంటే బాగుండు కదా అని ఫీల్ వస్తుంది అనమాట. సమ్ టైమ్స్ అంటే ఎప్పుడో రేర్గా ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే వీడిని తీసుకు వెళ్ళకపోతేనే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ వీడు ఆగడు కాబట్టి, మన పనులు కానివ్వడు కాబట్టి. ఇంక వాడు అక్కడ ఎలానో ఆగట్లేదు. వెళ్ళిపోదామని ఇద్దరం అనుకుని స్టార్ట్ అయిపోయాము, పదండి అని చెప్పి. సరే ఇంకా ఇంటికి వెళ్లే ముందు కొంచెం ఆకలి వేస్తుంది కదా బాబుకి మాకు కూడా అని చెప్పేసి ఏదైనా చిన్నగా తిందా అని చెప్పేసి దగ్గరలో ఏదైనా రెస్టారెంట్ ఉందేమో, నార్మల్ది రెస్టారెంట్ అంటే పెద్దది కాకుండా చిన్నగా ఏదైనా ఉందేమో చూద్దాం అని చెప్పి వెళ్తున్నాం. దూరంగా చూసారా మేము యూటర్న్ తీసుకొని వస్తున్నాం. భలే కనిపిస్తున్నారు కదా సీతారామరాజు గారు. అలానే పక్కన వినాయక రెస్టారెంట్ ఏదో ఉంటుందన్నమాట అక్కడే దగ్గరలో. సో నాకు బిర్యానీ తినాలనిపించింది. మా వారు అలాంటివి ఏం తినకూడదు కాబట్టి నార్మల్గా ఏదైనా తీసుకొచ్చుకుందాం అనుకున్నారు. మా అబ్బాయికి ఇడ్లీ ఏదో తినిపించో అనుకుంటా. మొత్తానికైతే ఇక్కడ నుంచి తినేసి మేము డీమార్ట్కి స్టార్ట్ అయ్యాము. మా వాడు ఆయన వచ్చేలోపు కొంచెం అల్లరి చేస్తున్నాడు. వాడిని ఆపడానికి మాత్రం ఇలాంటి ప్లేసెస్లో కొంచెం కష్టమే. కొంచెం అల్లరి చేయడు, బాగా అల్లరి చేస్తాడనమాట. కానీ చూడండి అమాయకంగా ఎలా పెట్టాడో ఫేసు. చూసిన వాళ్ళు మాత్రం చాలా అమాయకుడు పాపం మీ అబ్బాయి, అస్సలు అల్లరే చేయడు అనుకుంటారు. కానీ చాలా గడుసండి బాబు. ఆడపిల్లల కంటే గడుసు అనమాట. అంత అల్లరి చేస్తాడు. ఎక్కడ ఎలా ఉండాలో తెలుసా. ఏదైనా దెబ్బలాడామంటే మమ్మీ స్టమక్ పెయిన్ వస్తుంది అంటాడు అనమాట ఈజీగా. అరే నిజమేమో అని మనం నమ్మేస్తాం. తర్వాత ఏమో వెంటనే నవ్వేసి ఏదో చేస్తాడు. ఇక అలాంటి అల్లరి పిల్లోడు అనమాట. వీడియో ఏదో ఒక రోజు అయితే నేను సీక్రెట్ గా తీసి అయితే పెడతానండి. ఖచ్చితంగా వీడి అల్లరి మొత్తం పెడతాను. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక్కడ ఏదో గ్రేవీ లాంటివి ఏవో ఇచ్చారు, కానీ అన్ని బాగుంటాయండి టేస్ట్. నేనైతే ఇంకా రావటమే ఇది మొత్తం తినేయటం స్టార్ట్ చేశాను. అంత ఆకలిగా అనిపించింది ఎందుకో, అండ్ కమ్మగా కూడా తినాలి అనిపించింది. చాలా టేస్టీగా ఉంది. చక్కగా తినేసి ఇంకా ముగ్గురం కూడా స్టార్ట్ అయిపోయాం అనమాట. స్టార్ట్ అయ్యి డీమార్ట్కి మా మామయ్య గారికి ఏవో చూడమని చెప్తే, మా అత్తయ్య గారు టీషర్ట్స్ ఏవో సంథింగ్ చూడమని చెప్తే చూడడానికని డీమార్ట్కి వెళ్ళాం అనమాట. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇక్కడే మా ఎంగేజ్మెంట్ అయిందనమాట, మా వారిది నాది. సో అక్కడ చిన్నగా నేను తీసాను. ఈసారి ఎప్పుడైనా సరే ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వీడియో అయితే మీకు చూపిస్తాను ఖచ్చితంగా తీసి. ఇప్పుడైతే మేము డీమార్ట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా పెద్దగా ఏం టైం స్పెండ్ చేయలేదు, కానీ ఇక్కడ మా బుడ్డోడు మాట్లాడే చిన్న ముద్దు మాటలు అయితే వినిపిస్తాను. అక్కడ ఏ భయ్యా అది ఇది అని పిలుస్తున్నాడు అనమాట. వినండి. ఏది బాగుంది? ఎంత అంత బ్యాగ్ తెలీదు అన్న, ఇది కాదు ఇది. అది బాగుందా? ఏది బాగుంది? ఇది బాగుంది. ఇగో ఇది బాగుందియా? ఏది భయ్యా అంట. నీకు తెలంగాణ బాగా అబ్బిందిరా. భయ్యా బ్యాగ్ అంతనా చెప్పు.
ఏమన్నావు? ఎంత అడుగు, అన్నని అడుగు. బ్యాగ్ ఎంత భయ్యా? బ్యాగ్ ఎంత కావాలియా? ఇది ఇది బాగుందా? అది బాగుందా? వద్దు, నాకు నచ్చలే బ్యాగ్కి. నో నో నో, ఇంకా అటు వెళ్దామా? అటు వెళ్దాం, అటువైపు వెళ్దాం. డాడీ దగ్గరికి వెళ్దాం. ఏది? ఇది కావాలా? అది బాగుందా? వద్దు, నచ్చలే. డాడీని కొనమందాం పద. చూసారు కదా ఎంత ముద్దుగా మాట్లాడుతున్నాడు. తనకి అసలు ఇంకా పూర్తిగా మాట్లాడడం వస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడైతే ఇంకా బాగా మాట్లాడుతున్నాడులేండి. అది 1 month బ్యాక్ అని చెప్పాను కదా. అయితే వాయిస్ అంతా పోయిందనమాట. తనకి కోల్డ్ అయ్యి గొంతు కూడా చాలా పట్టేసినట్టు అయిపోయింది ఆ మధ్య కాలంలో. 1 month ఉంది ఆ ప్రాబ్లమ్. ఐ లవ్ భీమవరం లైట్ ఉంటే ఎలా ఉంటుందో చూసారు కదా. లైటింగ్స్ చాలా బాగుంటుంది. మీకు అదే చెప్పాను ఇందాక కూడా, అట్నుంచి వస్తున్నప్పుడు చూపించాను కదా. ఇవి కాలేజ్ పక్కనే ఉన్న అమ్మవారి గుడులు అన్నమాట. అమ్మవార్లు అందరూ కూడా ఉంటారు అక్కడ. ఏవో నాట్యం అవన్నీ ప్రదర్శనలు అన్ని చేస్తున్నారు అక్కడే చిన్నగా. చాలా బాగా అనిపించింది. మా సైడ్ మొత్తం లైటింగ్స్ అయితే ఇంత బాగా పెడతారండి. నేను పండగకి ఇంకా బాగా వీడియో తీయాలి అనుకుంటున్నాను. ఇప్పటి నుంచే చాలా ప్రిపరేషన్స్ అయితే నేను చేస్తున్నాను. ఇప్పుడైతే ఇదిగోండి భీమవరం ఎండింగ్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మర్చిపోకండి. అలాగే మా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఐడీస్ ఇక్కడ ఇస్తున్నాం, వాటిని కూడా ఫాలో అయిపోండి.